So, hi team, I'm Kumdar Reddy, I'm founder of CVT Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir, so Q&A session 5 on MBBS Abroad 2020-25 team. So, MBBS Abroad related ga chala mandi students and parents adugutuna doubts lo ee roju sariki session 5. సో ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో సెషన్ 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్ ఆఫ్ సెషన్స్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మీకు ఈ Q&A సెషన్స్ ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ మొత్తం ఒకసారికి డే బై డే అనమాట. ఈ రోజు అడిగి అంటే 2 డేస్కి ఒకసారి ఒకసారికి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంటే క్వశ్చన్స్ రూపంలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అంటే ఫెమిలియర్ క్వశ్చన్స్ అనమాట, అందరికీ ఉండే కామన్ డౌట్స్ ఉండే క్వశ్చన్స్ అనమాట. సో మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అది ఏ యూనివర్సిటీ పరంగా కావచ్చు, ఏ కంట్రీ పరంగా కావచ్చు, లేదా బడ్జెట్ పరంగా కావచ్చు, లేదంటే యూనివర్సిటీ పరంగా కావచ్చు, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, remaining whatever the doubts, whatever the queries, you can just contact on below WhatsApp numbers అన్నమాట. సో ఎవ్రీ డే బై డే మీకు Q&A సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే జస్ట్ పోస్ట్ చేయండి. జస్ట్ సే ఆన్ వాట్సాప్, జస్ట్ సెండ్ మీ యువర్ క్వరీ వాట్ ఎవర్ ద క్వరీ అండ్ వాట్ ఎవర్ ద కంట్రీ. సో మీకు రూల్స్ ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఇంతకు ముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, రూల్స్ రెగ్యులేషన్స్ కావాలన్నా జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనండి. ఇంకో విషయం కూడా ఏంటంటే సెషన్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకోండి సార్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ లాగా సో మనకు కావాల్సిన యూనివర్సిటీస్ కావాల్సిన అడ్మిషన్స్ ఉండవు. సో ఈ సంవత్సరం నుంచి ఏదంటే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట, లిమిటెడ్ అడ్మిషన్స్ అనమాట. సో కాబట్టి మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్ వచ్చేసరికి ఉండవు, 100% ఉండవండి. మీరు రిజల్ట్స్ కౌన్సిలింగ్ 1, 2, 3, 4 అలా ప్లాన్ చేసుకుంటే మాత్రం 100%. ఎందుకంటే మనకి ప్రాసెసింగే 3 months పడుతుంది. అట్లీస్ట్ 19 days to 100 days పడుతుంది. మనం ప్లాన్ చేసుకుంటే మనకి 100 days తర్వాత మనం ప్లానింగ్ ఉంటుంది అనమాట వెళ్ళడానికి. సో అంత టైం పడుతుంది కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఎంత స్కోర్ వస్తుంది, వాట్ అనేది. ఎవరికైనా క్లారిటీ లేకపోతే జస్ట్ నాకు కాల్ చేయండి, మీకు చెప్తాను అసలు సీట్ ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు రాదనేది. సో రిజర్వ్ చేసి పెట్టుకోండి. సో ఫర్దర్గా మీకు ఏమన్నా ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఫర్దర్గా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా సీట్కైనా ఇండియాలో వస్తే మాత్రం 100% వచ్చేసరికి రిఫండ్ అవుతుంది మీ అమౌంట్. సీట్ రాలేదనుకోండి హ్యాపీగా మీరు అట్టించట్టు మనం ఏ కంట్రీగా ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ 100% సెలెక్ట్ చేసుకుని త్రూ ప్రాసెస్ చేసుకోవచ్చు. అప్పట్లో ప్రాసెస్ అంతా మన పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్ అంతా మనం చేసి పెడతాం అనమాట. కాబట్టి మీరైతే రిజర్వేషన్ అమౌంట్ మాత్రం మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఇండియాలో మాత్రం మీ సీట్ వస్తే మాత్రం 100% ఆ అమౌంట్ రిఫండ్ అవుతుంది. ఓకేనా, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకేనా. ఓకే. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. సో ఈరోజు అడిగిన క్వశ్చన్ అండి Q&A సెషన్ 5 ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సో Q&A సెషన్లో ఈరోజు అడుగుతున్న డౌట్స్ వస్తాయి సార్ మనకి. సో నెక్స్ట్ ఎగ్జామ్కి FMGకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఇంతకుముందు సేమ్ FMG ఎగ్జామ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత వస్తుంది సార్ వితౌట్ నీట్, అంటే నీట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి వితౌట్ నీట్ తోటి మనం ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేయొచ్చా, వితౌట్ నీట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ పాసిబిలిటీ ఉందా. సో వితౌట్ నీట్ అంటే నీట్ క్వాలిఫై అవ్వకుండా. ఓకేనండి. మీకు ఇంత ముందు చెప్పానండి విత్ నీట్తో పాటు నీట్ కంపల్సరీ ఉండాలి, క్వాలిఫై అవ్వాలని చెప్పున్నాను. సో కొంతమంది అడుగుతున్నారు వితౌట్ నీట్తో కూడా పాసిబిలిటీ ఉందని అడుగుతున్నారు. సో నీట్ సరే మన ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే బేసిక్ మినిమం అనేది క్వాలిఫై అవ్వాలి, బేసిక్ మార్క్స్ అనేది రావాల్సి వస్తుంది. చెప్తా పాసిబిలిటీ ఉందో లేదు వితౌట్ నీట్. తర్వాత సార్ కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో సార్ మీరు రష్యాలో వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి మినిమం 25 lakhs అని చెప్తున్నారు. ఆల్రెడీ ఫీజులు పెరిగాయి కాబట్టి మినిమం 25 lakhs ఉంది. అదే కిర్గిస్తాన్లో వచ్చేసరికి 20 lakhs అయిపోతుందంట, వియత్నంలో 24 lakhs అయిపోతుందంట అని చెప్తున్నారండి. సో మీరేంటి మినిమమే 25 lakhs అంటున్నారు. సరే మీ కిర్గిస్తాన్ జాయిన్ అవ్వచ్చా, ఆ ఎంబీబీఎస్ డిగ్రీ వ్యాలిడా కాదని అడుగుతున్నాడు. యాజ్ పర్ NIMS రూల్స్ ప్రకారం కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ డిగ్రీస్ వ్యాలిడ్ ఆర్ నాట్. తర్వాత ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ గురించి అండి. సో ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. తర్వాత వచ్చేసరికి సో ఎంబీబీఎస్ అబ్రాడ్ సంబంధించి లో బడ్జెట్ 20 నుంచి 25 లక్షల బడ్జెట్ ఏమైనా ఉందా, 20 to 25 lakhs లో బడ్జెట్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారండి. 21, 22, 23, 25 లోపు అడుగుతున్నారు. తర్వాత సో రష్యా, జార్జియా, వియత్నాం ఈ కంట్రీస్ కాకుండా రష్యా, జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ ఇవన్నీ కాకుండా మనకు రొమేనియా లేదా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కొత్త కంట్రీస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి ఇంకొంతమంది వస్తారు సార్ ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుందండి, ఎలా పే చేయాలి అంటే పర్ ఇయర్ నేను చెప్పా కదండి 25 to 30 lakhs, 30 to 35 lakhs, 35 to 40 lakhs అని చెప్పున్నాను కదా. సో ఆ బడ్జెట్లో వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండి. నేను చెప్పే బడ్జెట్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే చెప్పున్నానో 25 to 30 lakhs, ఇంతకుముందు 20 to 25 lakhs ఉండేది, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఉండే. బట్ రైట్ నౌ అయితే రష్యాలో సరికి 20 to 25 lakhs బడ్జెట్లో యూనివర్సిటీస్ లేవు.
ఎందుకంటే ట్యూషన్ ఫీజు వచ్చేసరికి మినిమం మీకు రష్యా అంటే 3 lakhs అండి. సో 3 lakhs అంటే 6 years ఎంత 18 lakhs ట్యూషన్ ఫీజు ఇక్కడే ఉంటుంది. మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఆన్ యావరేజ్గా 1 lakh నుంచి 1 lakh to 2 lakhs ఉంటుంది. అంటే ఆన్ యావరేజ్ వస్తే 6 to 10 lakhs పడుతుంది. అంటే 8 into అంటే 25 to అప్రాక్సిమేట్ 25 to 30 lakhs అనేది మినిమం బడ్జెట్ అండి. ఇంతకుముందు బిలో 25 lakhs అనేది రష్యాలో కాదు, అబ్రాడ్లో ప్రపంచంలో ఎక్కడ కూడా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది లేదు. కొంతమంది అడిగారు లో బడ్జెట్. సో ఎందుకంటే రష్యాలో 3 లక్షల ట్యూషన్ ఫీజు ఉన్నప్పుడు 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అండి. నాట్ ఓన్లీ ద ఇండియా ఎక్సెప్ట్ అండ్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 4.5 years ప్లస్ 1 టోటల్ 5.5 years. ఇది మినిమం ఎంబీబీఎస్ డ్యూరేషన్. మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో చూసుకుంటే మినిమం 6 years ఉంటుంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. కాబట్టి 6 years అంటే ఇంటూ మినిమం 3 lakhs వేసుకుంటే 18 lakhs ట్యూషన్ ఫీజే ఉంటుంది. మీకు ఫుడ్ అకామిడేషన్ ఆన్ యావరేజ్గా 1 lakh నుంచి బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి 1 lakh నుంచి 2 lakhs ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 24 lakhs to 30 lakhs వరకు మినిమం బడ్జెట్ అండి. 25 to 30 మినిమం బడ్జెట్. రష్యా వచ్చేసరికి మినిమం బడ్జెట్ వచ్చేసరికి 25 to 30. మీకు బిలో 25 అనేది లేదు. అది అబద్ధం. నిజంగా చెప్పాలంటే అబద్ధం. 18 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 22 లక్షలు లేవు అసలు. రష్యాలో లేవండి. రష్యాలో కదా ప్రపంచంలో ఎక్కడా లేవు 25 lakhs బిలో. మినిమం రష్యాలో మీకు ప్రపంచంలో అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే రష్యాలోనే తక్కువ బడ్జెట్ ఉండేది. రిమైనింగ్ ఏ కంట్రీస్లో కూడా తక్కువ బడ్జెట్ ఉండదు. ఓన్లీ రష్యాలో మాత్రమే. మీరు కిర్గిస్థాన్ తీసుకోండి 35 to 40 lakhs ఉంటుంది. జార్జియా తీసుకోండి 40 to 50 lakhs ఉంటుంది. వియత్నాం తీసుకోండి సేమ్ లైక్ 35 to 40 lakhs ఉంటుంది. ఇంకా ఈ గవర్నమెంట్ రష్యా వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఓల్డెస్ట్ యూనివర్సిటీస్. ఎప్పటి నుంచో ఇండియన్స్ వెళ్తున్నారు. ఫస్ట్ మీరు ఎంబీబీఎస్ అప్పుడు ఉంటే రష్యా మాత్రమే. ఇప్పుడు వచ్చా ఇవన్నీ కిర్గిస్థాన్లో, వియత్నాంలో, జార్జియాలో. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీ వెళ్ళినా సరే ఎక్సెప్ట్ రష్యా ఆల్రెడీ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎక్సెప్ట్ రష్యా మీరు జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, కిర్గిస్థాన్ అవ్వచ్చు, రొమేనియా అవ్వచ్చు, పోలాండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కంట్రీ ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. సో ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయితే మాత్రం డిగ్రీ వ్యాలిడిటీ ఉంటుంది. సో కొత్త కంట్రీస్ అని లేకపోతే ఇంకోటి వగైరా ప్లాన్ చేసుకుంటే మాత్రం దాంట్లో డిగ్రీ వ్యాలిడిటీ ఉండదు. సో కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కంపల్సరీ కలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదనేది. మీరు ఏ కంటే ఇప్పుడు కొంతమంది అంటారు కాలేజెస్ కిర్గిస్థాన్ బాగుంటుందండి, రష్యన్ లాంగ్వేజ్ అండి, కిర్గిస్థాన్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి, మన దగ్గర అండి 3 hours అండి, మీ సీసీ కెమెరాలు ఉంటాయండి, ఫస్ట్ ఇయర్ నుంచే నీట్ కోచింగ్ లేదండి, నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఉంటాయంటారు. ఎప్పుడు కూడా అలాంటి నమ్మకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాంధీ ఉస్మానియాలో వచ్చిందండి, గాంధీ ఉస్మానియా లేదంటే ఎయిమ్సో లేకపోతే ఆంధ్ర మెడికల్ కాలేజీలో అయితే వచ్చినప్పుడు మీకు ఆడ ఇవన్నీ చెప్తారా? ఫస్ట్ ఇయర్ నుంచో కోచింగ్ ఇస్తాము, ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, డైరెక్ట్గా మీకు లైవ్లో చూడొచ్చు చెప్తారా? మీకు ఏ స్టాండర్డైజ్ యూనివర్సిటీలో కూడా ఏమి చెప్పరు. ఎందుకంటే ఆటోమేటిక్ ఇన్బిల్ట్ అయి ఉంటాయి అవన్నీ. ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనం వెళ్ళేదే టాప్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందనే కదా టాప్ అయ్యింది. మీకు ఫస్ట్ ఇయర్ నుంచో కోచింగ్ ఇస్తున్నారంటే అక్కడ ఎగ్జామ్ లేనట్టు, అది మీకు అసలు దాన్ని ఏమంటారు స్టాండర్డ్సే లేనట్టు. కొంతమంది కిర్గిస్థాన్, వియత్నాం, జార్జియా అంటున్నారు ఫస్ట్ ఇయర్ నుంచే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తామంటే ఫస్ట్ ఇయర్ నుంచి మీకు యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అంటే, జార్జియా అయితే 3 years ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్గా జార్జియాలో 3 సంవత్సరాల నుంచి అమెరికా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఆ డిగ్రీస్ అని ఇన్వాలిడ్ అండి. ఒకటి స్టాండర్డ్స్ లేవు కాబట్టి ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తున్నారు. స్టాండర్డ్స్ ఉంటే ఎందుకు ప్లాన్ చేస్తారు? జస్ట్ నార్మల్ థింకింగ్ అనమాట. ఓకేనండి. మీకు మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాంధీ ఉస్మానియా తీసుకోండి, లేదా ఇండియాలో ఏ కాలేజ్ తీసుకోండి, ఎవరైనా సరే మీకు బి కేటగిరీ మీకు తెలిసిన మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా, ఎవరైనా మీకు ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తామండి, ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తామని చెప్తారా? మంచి కాలేజీలు ఏవి చెప్పు. అడ్మిషన్ అవ్వకపోతే ఇవన్నీ చెప్పాలి. ఫస్ట్ ఇయర్ నుంచి మీకు ఇక్కడ నుంచి లెక్చరర్స్, ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్, సమ్మర్లో వచ్చినప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఇవన్నీ వీళ్ళు ఏది చెప్పున్నారో అవన్నీ ఎన్ఎంసీ రూల్స్కి విరుద్ధం అండి. ఇంతకుముందు ఫిలిపీన్స్ చాలామంది అడుగుతున్నారు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్. సో ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఇంతకుముందు చూడండి, ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? వాళ్ళు కూడా అదే కదా చెప్పింది. యూఎస్ఎంఎల్ఈ వెళ్ళొచ్చు, అమెరికా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము, అట్నుంచి ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, అట్నుంచి అమెరికా వెళ్ళొచ్చు. మా అబ్బాయిలు చదివారు ఆల్రెడీ ఇక్కడ ఫిలిపీన్స్లో చదివి ఆస్ట్రేలియాలో లేదా అమెరికాలో సెటిల్ అయి ఉన్నారని చెప్పారు కదా. బట్ ఎందుకు డిగ్రీ ఇన్వాలిడ్ అయింది? సో వాళ్ళన్నీ చెప్పే. సో కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ అనేవి వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయండి. ఇంత ముందు ఎంబీబీఎస్ వేరు, ఇప్పుడు ఎంబీబీఎస్ వేరు. సో ఇందాక అడిగారు కదా నెక్స్ట్ ఎగ్జామ్కి ఎఫ్ఎంసీకి తేడా ఏంటి అనేది. సో నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఇది కొత్త ఫామ్ అనమాట. అంటే నెక్స్ట్ ఇంత ఎఫ్ఎంసీ ఏంటంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, దీన్ని ఎంసీ ఎగ్జామ్ కూడా అంటారు. సో ఎంసీ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు ఇండియాలో చదివితే ఎలాంటి ఎగ్జామ్ ఉండేది కాదు. మీరు 1 కోటి రూపాయలు 80 లక్షలు 90 లక్షలు ఉంటే బీ కేటగిరీ డైరెక్ట్ సీట్ వచ్చేసేది. 2 కోట్లు ఉంటే మెడికల్ ఫీజు అయిపోయేది, డాక్టర్ అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. మీరు 10 కోట్లు పెట్టినా ఇండియాలో డాక్టర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు పెట్టినా ఎంబీబీఎస్ అవ్వడానికి ఛాన్సే లేదు.
ఇది ఒకటే రూట్. నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రమే మీకు ఇండియాలో ఎంబీబీఎస్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు, లేదా ఎయిమ్స్లో చదవచ్చు, ఎక్కడ చదివినా త్రూ నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ అవుతారు, డాక్టర్ అవుతారు. ఆ తర్వాత నెక్స్ట్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మెడికల్ ఫిజిక్ ఎంట్రన్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇంతకుముందు ఏంటి ఎఫ్ఎంసీ ఉన్నప్పుడు ఓన్లీ అబ్రాడ్లో మాత్రమే ఎగ్జామ్ ఉండేది. అప్పుడు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. సో కాబట్టి ఇప్పుడు ఇండియాలో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చున్నారు. కాబట్టి మొత్తం టోటల్ చేంజెస్ జరిగినమాట. ఇంతకుముందు ఎంసీఏ ఉండేదండి, బోర్డు ఎంసీఏ బోర్డు ఉండేది. దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చారు 2021లో. సో కాబట్టి టోటల్ రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి. సో ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అన్నారు, చాలా మంది చెప్తున్నారు ఆల్రెడీ ఎంసీఏ కిర్గిస్తాన్ నుంచి ఎంసీఏ పాస్ వచ్చున్నారండి, తర్వాత జార్జియా నుంచి పాస్ వచ్చున్నారండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 years 7 years బిఫోర్. ఇప్పుడు ఇదంతా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వస్తారు 4 to 5 years అయింది ఇప్పుడు వచ్చి అంతే. సో ఇప్పటి నుంచి ఫుల్ ప్లెజ్డ్గా మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారాయి. ఇప్పుడు ఎప్పుడు వస్తారు మీరు బయటికి? ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 21లో జాయిన్ 28లో కానీ 26, 27 కానీ 28లో కానీ బయటకు వస్తారు. అప్పుడు కానీ మీకు అఫీషియల్గా రావు. అప్పుడు దా సేఫే కదా పంపించిన వాళ్ళు. మీరు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, యూనివర్సిటీ మారదాము, కంట్రీ మారదాము అంటే కుదరదు. మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కంట్రీ మారినా ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. మళ్ళీ అట్నుంచి మారడానికి ఇంతకుముందు మారడానికి ఛాన్స్ ఉండేది, ఇప్పుడు మారడానికి కూడా ఛాన్స్ లేదు. మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు థర్డ్ ఇయర్లో యూనివర్సిటీ మీకు అర్థమైపోయింది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదని. మళ్ళీ మీరు ఇండియా వచ్చి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాలి. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్. కాబట్టి మీరు ఏదో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు, అక్కడ తక్కువ బడ్జెట్ అంట, అక్కడ అది అంట ఇదంట వాటి వగేరే వగేరే చెప్పుకుంటూ వస్తారు. కొంతమంది ఇంకా ఆఫర్లు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు, డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఏ యూనివర్సిటీ కూడా డిస్కౌంట్లు ఆఫర్లు చేయదండి. కాబట్టి మీరు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. సో కాబట్టి అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యేది రైట్ నో రష్యా మాత్రమే. ఇంకా జార్జియాలో, వియత్నాంలో, కిర్గిస్తాన్లో మీరు అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కనెక్ట్ చేసుకోండి వెళ్తే మాత్రం డిగ్రీ 200% ఇన్వాలిడ్ అవుతుంది. సేమ్ లైక్ ఇట్ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఎందుకు ఇన్వాలిడ్? ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అంతే, దట్స్ ఇట్. దెర్ ఇస్ నోట్ ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకు ఎన్ఎంసీ వాళ్ళు ఏమని చెప్తున్నారు? 4.5 years ఎంబీబీఎస్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఎంత ఎంబీబీఎస్ మీకు 3 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్, 3 years అంటే 4.5. ఇండియాలో 4.5 years ఉంటే 3 years ఎంబీబీఎస్ ఏంటండి? అప్పుడు వెళ్ళారు అయినా తెలియక. తర్వాత సరికి రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ చదువుకుంటే అక్కడ మన ప్రాక్టీస్ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఉండదు. అందుకని డిగ్రీ వచ్చేసరికి ఇన్వాలిడ్ అయింది. ఓకేనా? అది తర్వాత వచ్చేసరికి వితౌట్ నీడ్తో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చా? ఎస్, వితౌట్ నీడ్తో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇండియాలో ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉండదు. మీరు అట్నుంచోటు వేరే కంట్రీస్కి వెళ్ళడమే, అట్నుంచోటు యూఎస్ఏ, అట్నుంచోటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అలా ప్లాన్ చేసుకోవడమే. ఇండియాలో మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే కంపల్సరీగా వచ్చేసరికి ఖచ్చితంగా విత్ నీడ్తో వెళ్ళాలి. లేదు మేము ఇండియాలోకి రామండి, మేము అట్నుంచోటు యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్తామంటే మాత్రం వితౌట్ నీడ్తో వెళ్ళొచ్చు అనమాట. సో మన ఎంబీబీఎస్ అప్లోడ్ అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓసీ వాళ్ళు వచ్చేసరికి 130, బిలో 130 వస్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసరికి బిలో 110 వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనండి. కిర్గిస్తాన్ గురించి అడుగుతున్నారండి. సో సార్ కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అనేది ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి సార్. కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అనేది ఒక అండర్డెవలప్డ్ కంట్రీ అండి. దాని పాపులేషన్ వస్తే 30 నుంచి 40 లక్షలు ఉంటుంది. అన్సెక్యూర్డ్ కంట్రీ, 100% అన్సెక్యూర్డ్ ఫర్ ఇండియన్స్. ఇంత ముందు కూడా చాలా పెద్ద లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకసారి యూట్యూబ్ ఛానల్ నాకు వెళ్ళండి తెలుస్తుంది. సో కాబట్టి ఇది కిర్గిస్తాన్ అనేది 100% అన్సెక్యూర్డ్ కంట్రీ. మీకు బడ్జెట్ కూడా 30 నుంచి 40 లక్షలు వస్తుంది. అదే బడ్జెట్ పెట్టుకుంటే రష్యాలో మీకు టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అందుకని ఎప్పుడు కూడా మీరు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళొద్దు. మీరు అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళారంటే రీజన్ ఏంటంటే అక్కడ అండర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే సెక్యూరిటీ ఉండదు. అండర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్ అండర్ లెవెల్లో ఉంటుంది. అంటే అసలు ఎడ్యుకేషన్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఇంకా స్టాండర్డ్స్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా ఇంకా ఉండవు అనమాట. మరి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు 30 నుంచి 40 లక్షలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ ప్లాన్ చేసుకోండి. అండర్డెవలప్డ్ కంట్రీ వెళ్తే మాత్రం టైం వేస్ట్, మనీ వేస్ట్, సెక్యూరిటీ ఏమీ ఉండవు. మీకు చెప్తారు ఇదే, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి, ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారండి, ఇక్కడ నుంచే ఈ లెక్చర్స్, ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి మొత్తం పెడతామండి, సపరేట్ క్యాంపస్ అండి,
అలా చేయకూడదు, అది యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్కి ఎగరెస్ట్. దట్టు మంచి మంచి యూనివర్సిటీలో అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇస్తాము, అక్కడ అంటే స్టాండర్డ్స్ లేనట్టే కదా, అక్కడ ప్రొఫెసర్స్ వేస్ట్ అన్నట్టే కదా. సో మీరు 1-2 సార్లు సరిగ్గా ఆలోచించుకోండి, ఎందుకంటే ఇది సింగిల్ టైం డెసిషన్ అండి. సో సింగిల్ టైం డెసిషన్, ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకోటి చూసి వెళ్ళారు అనుకోండి, ఆఫర్లో డిస్కౌంట్లు ఇంకోటి, దగ్గర ఇండియా దగ్గర ఇంకోటి కంపల్సరీగా వచ్చేసరికి మీరు లైఫ్లో వన్ టైం వచ్చే డెసిషన్ అనమాట. ఇది వన్ టైం తీసుకునే డెసిషన్. ఎవరు వేరే మీరు ఫాలో అవ్వండి, వేరే వాళ్ళు ఫాలో అవ్వండి, బట్ కాకపోతే కంపేర్ చేసుకోండి. అది ఎంతవరకు వ్యాలిడిటీ, ఎంతవరకు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఎంతవరకు సెక్యూరిటీ కంట్రీ, ఎంతవరకు స్టాండర్డ్స్ ఉన్నాయి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, యూఎస్ఎంఎల్ఏ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ఎగ్జిస్ట్ ఎగ్జామ్లు అండి. నెక్స్ట్ ఈజ్ ద కామన్ ఎగ్జిస్ట్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా అందరూ కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, ఇంత ముందులా కాదు. నీట్ పేపర్ ఎలా వచ్చింది అలా ఉంటాయి ఈ నెక్స్ట్ ఎగ్జామ్లు యూఎస్ఎంఎల్ఏలు. కాబట్టి మనం ఇంకే రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి, మనకి ఇంకా 6 years టైం ఉంది. ఎలాంటి యూనివర్సిటీలో చదవాలి, ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది ఇట్స్ నాట్ సింపుల్ అండి. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసేటప్పుడు ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ వెళ్ళారంటే మాత్రం, ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ వెళ్తే మళ్ళీ మారడానికి ఉండదు, మళ్ళీ చేయడానికి ఉండదు. మళ్ళీ మారాలి చేయాలి అంటే మళ్ళీ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. కిర్గిస్తాన్లు, ఈ జార్జియాలు, వియత్నాంలు వెళ్ళే ముందు. తర్వాత యూనివర్సిటీ పేమెంట్స్ ఎలా పే చేయాలని అడుగుతున్నారండి. యూనివర్సిటీ పేమెంట్స్, సో నేను చెప్పేప్పుడు 25 to 30 lakhs, 30 to 35 lakhs ఇలా చెప్తున్నాను కదండి. ఈ 25 to 30 lakhs, 30 to 35 lakhs అనేది బేస్డ్ ఆన్, అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇయర్ వైజ్ కొన్ని యూనివర్సిటీ ఇయర్ వైజ్ తీసుకుంటారు, కొన్ని యూనివర్సిటీలు సెమ్ వైజ్ తీసుకుంటారు. ఒకేసారి పే చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ట్యూషన్ ఫీజు అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, మెస్ ఫీజు అవ్వచ్చు. ఓకేనండి, అంటే ఒకేసారి మొత్తం బల్క్గా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇయర్లీ వైజ్ పే చేసుకుంటే సరిపోతుంది, లేదా సెమ్ వైజ్ అయినా పే చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. తర్వాత ఓకేనండి, తర్వాత వచ్చేసరికి అమెరికా ఎంబీబీఎస్ ఫర్దర్గా కొన్ని డౌట్స్ కూడా అడుగున్నారు. సో మీకు టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నెక్స్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని డౌట్స్ అడుగున్నారు ఇంకా. సో ఇప్పుడు టైం అయిపోయింది. సో టుమారో నెక్స్ట్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా నెక్స్ట్ సెషన్లో మీకు కండక్ట్ చేద్దాం. Q&A సెషన్ 6లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్. సో ఇంకొక విషయం అండి, రష్యాలో సరే టాప్ అడ్మిషన్స్ రైట్ నా అవైలబిలిటీ ఉన్నాయి. లిమిటెడ్ అడ్మిషన్స్ అనమాట ఇవన్నీ. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలని చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.